హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్ ప్రకటన, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫిక్స్ పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు సంబంధించి 12వ వేతన సవరణ కమిషన్ విషయంలో ఒక కీలకమైన అడుగు అయితే పడింది. ప్రభుత్వం ఇప్పటికే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు పెన్షనర్ సంఘాల నాయకులు మంత్రుల బృందాన్ని కలిసి తమ డిమాండ్లను స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు మరియు పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని పీఆర్సీ తుది నివేదిక ఇచ్చి, అది అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు కనీసం 30% మేర మధ్యంతర భృతి ప్రకటించాలని వారు మంత్రులను గట్టిగా కోరడం జరిగింది. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి, ఈలోపు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి 30% మేర ఐఆర్ అనేది అత్యవసరమని వారు బలంగా వాదిస్తున్నారు. అయితే ఈ డిమాండ్లపై స్పందించినటువంటి మంత్రుల బృందం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని అయితే భరోసా ఇచ్చింది. అయితే వాస్తవ పరిస్థితిని గమనిస్తే పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ బకాయిలు గతంలో చాలా వరకు చెల్లించేటట్టుగా ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా అవి అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. సమస్యలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సినటువంటి గ్రాట్యుటీ మరియు వారు దాచుకున్న సెలవుల నగదును మార్చుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి పెద్ద మొత్తంలో రావాల్సిన సొమ్ము ఇంకా చాలా మందికి నిలిచిపోవడమే జరిగింది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి విశ్రాంతి సమయంలో ఆ సొమ్ముతో పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇతర అవసరాలు తీర్చుకుందాం అనుకున్నటువంటి వేలాది మంది పెన్షనర్లు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ నిలిచిపోయినటువంటి నిధులు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని అయితే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఐఆర్ ప్రకటనకు సంబంధించి తాజా సమాచారం ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ప్రభుత్వం త్వరలోనే మధ్యంతర భృతిపై ఒక అధికారిక నిర్ణయం తీసుకోబోతోందని, దీనికి సంబంధించిన ఫైల్ కదలికలు కూడా వేగంగా ఉన్నాయని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళనలు తీవ్రతరం కాకముందే ఐఆర్ ప్రకటించి వారిని శాంతింపజేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఓసారి మనం గత చరిత్రను పరిశీలిస్తే గతంలో పీఆర్సీ ప్రకటించిన సమయంలో దాదాపు 43% ఫిట్‌మెంట్‌తో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగడం జరిగింది. ఆ సమయంలోనే కూడా శాశ్వత ప్రాతిపదికన వేతనాలు పెరిగే వరకు కూడా ఉద్యోగులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు తాత్కాలిక ఐఆర్‌ను ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో 12వ పీఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు ఐఆర్ ద్వారా ఉద్యోగులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల పరిస్థితిని గమనిస్తే మరొక ఆందోళనకరమైనటువంటి అంశం వెలుగులోకి అయితే వచ్చింది. 2024 ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు సుమారు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. దురదృష్టవశాత్తు వీరందరికీ అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు అంటే గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్ వంటివి గత కొన్ని నెలలుగా నిలిచిపోయి ఉన్నాయి. పదవీ విరమణ చేసిన వెంటనే అందాల్సిన ఈ ప్రయోజనాలు అందకపోవడంతో ఈ యొక్క 10,000 మంది మాజీ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాయి. కేవలం ఐఆర్ ప్రకటించడమే కాకుండా ఈ 10,000 మంది ప్రయోజనాలను కూడా యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని జెప్పేసి ఇది వారి నైతిక హక్కు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చూస్తే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుందన్నమాట. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గతంలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఉద్యోగ పెన్షనర్స్.